అమ్మి కౌశికి, ఏంటి పిన్ని? ఏం లేదమ్మీ, నువ్వు సురేష్ తో తెగదెంపులు చేసుకుని ఊరొదిలిపోయేటప్పుడు మళ్ళీ మీరిద్దరూ కలిసి నీ కడుపు పండితే అమ్మవారికి బెల్లం సమర్పించుకుంటా అని మొక్కుకున్నానమ్మీ. అంతమంది అడ్డుపడినా మీరిద్దరూ కలిసిపోయారంటే నాకు తెలిసి అదంతా అత్తయ్య మొక్కుకున్న మొక్క వల్లే అనుకుంటా. అవును నిషిక, నా కోసం మొక్కుకున్నందుకు థ్యాంక్స్ పిన్ని. ఏం మొక్కుకున్నారో చెప్పండి పిన్ని, ఇప్పుడే మొక్కు తీర్చేద్దాం. అమ్మవారికి 25 కేజీల బెల్లాన్ని గుడి చుట్టూ 25 ప్రదక్షిణలు చేసి ఆ బెల్లాన్ని అమ్మవారికి నీతో సమర్పింపజేస్తానని మొక్కుకున్నానమ్మీ. 25 కేజీల బరువునెత్తుకుని 25 ప్రదక్షిణలా? అదెలా సాధ్యం పిన్ని? చేతుల్లో ఎత్తుకొని కాళ్లతో నడిస్తే సాధ్యమే. అయినా మా ఇంటి మొక్కుబడుల మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? వచ్చే అధికారం వద్దనే హక్కు కేదార్కున్నాయి నిషి. అత్తయ్య గారు, డాక్టర్ వదిన్ని బరువులు ఎత్తొద్దని చెప్పడం, ఎత్తితే ఎంత ప్రమాదమో చెప్పడం మీరు కూడా విన్నారు కదా. అలాంటప్పుడు వదిన అన్ని కేజీలు ఎత్తుకుని అన్ని ప్రదక్షిణాలంటే ఎంత ప్రమాదం? ఏమో అమ్మీ, నా కూతురు బతుకు బాగుండాలని మొక్కుకున్నా. ఇప్పుడు అది కూడా తప్పంటా ఉండారు, అంతే కదా. సర్లే అమ్మీ, ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా మొక్కుకోన్లే. నేను అలా అనలేదు అత్తయ్య గారు. మరి ఎలా అన్నావే? ప్రతిదానికి టింగురంగా అని మధ్యలో దూరతాం. మా వదిన బావుండాలని అత్తయ్య మొక్కుకుంది. మనిషి మాటకి మర్యాదుంటే తీర్చండి, లేదంటే లేదు. నిషి, ఒకసారి నేను చెప్పేది విను. నేనేం మొక్కుకోవడం తప్పు, వదిన తీర్చకూడదు అని చెప్పడం లేదు. ఇప్పుడు ఇలా తీర్చలేరు కదా అంటున్నాను. అంటే బిడ్డ పుట్టగానే మొదట ఈ గుడికి వచ్చి మొక్కు తీర్చుకుందాం. మొక్కులంటే కోరికలు తీరగానే తీర్చుకోవాలమ్మీ. కిట్టా నీకో నాకో ఖాళీగా ఉన్నప్పుడు కాదు. మొక్కుబడులు తీర్చకుండా పెట్టుకోవడం అంటే అస్సలు మంచిది కాదు అంటారు. రేపు ఈ మొక్కు తీర్చకపోవటం వల్ల వదినకేమైనా అయితే, కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయితే? పెద్దమ్మా, మొక్కు తీర్చాలని అక్కకు కూడా ఉన్నట్టు లేదు, వదిలేలే నిషి. అవునులే కాచి, నాకు కూడా అట్టాగే అనిపిస్తా ఉండదు. పదండి మనం పోదాము. ఒక్క నిమిషం. మీరు మొక్కుకున్న మొక్కుని నేను తీరుస్తాను.